అందరికీ నమస్కారం. రీసెంట్గా డిస్లైక్ జగన్నాథం టీజర్కి డిస్లైక్ కొట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎందుకు చేయాల్సి వచ్చింది? కారణం చెప్పను బ్రదర్ అన్నాడు. అది అనడం అది ఎలా ఉందంటే మెగా ఫ్యాన్స్ పరువు తీసినట్టుంది. అది దారుణం అసలు. దువ్వాడ జగన్నాథం సినిమాకి డిస్లైక్స్ కొడితే డిస్లైక్స్ వస్తే టీజర్కి అప్పుడు మెగా ఫ్యాన్స్ పోతుంది. మరి చెప్పని బ్రదర్ పవన్ కళ్యాణ్ అభిమానులు అవమానిస్తే అప్పుడు పోదు. లాజిక్ లేని ఎదవలు చెప్పే మాటలు. ఇంకో మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ డిస్లైక్స్ కొట్టడానికి కారణంలో అదొకటి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అనడం ఏంట్రా? మీరెంత, మీ కుక్క బతుకులు ఎంత? ఒకడు లేకపోతే వాడికి దిక్కు లేదాడు. కుక్క బతుకాడిది. వాళ్ళ డాడీ లేకపోతే ఆడు కుక్క బతుకు. ఆడిని పెట్టుకుని మీరు పవన్ కళ్యాణ్ అంటారా? రాజకీయాల్లో మెగా ఫ్యామిలీకి సత్తా లేదంటే దాన్ని ప్రూవ్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు. సత్తా ఎందుకు లేదు చూపిస్తాను నేను అని అన్నయ్యకి జరిగిన అవమానాన్ని ఈయన దాన్ని కవర్ చేస్తున్నాడు. మీరు ఆ మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గురించి చెప్తా. ఎందుకు మాకు అంత కోపం వచ్చింది? పవన్ కళ్యాణ్ మాకు సాయిధరం పెంచినట్టునే తిక్కరైపోద్ది. పవర్ స్టార్ వారసుడు అని ఇంక మీరు డైరెక్ట్ మా అన్నయ్యని అంటుంటే ఇంకెలా ఉంటుంది? కమెంట్స్ ఎలా ఉన్నాయి చూడండి. పవన్ కొంతమంది ఆయన మెగా ఫ్యామిలీ స్టార్ట్ అయింది అల్లు రామలింగయ్య నుంచి అని. అల్లు రామలింగయ్య కమెడియన్ అంతే. చిరంజీవికి లైఫ్ ఇచ్చిందే అల్లు రామలింగయ్య అంటారు. చెప్పుతో కొడతా కొడకల్లారా ఒక్కొక్కడికి. ఏమనుకుంటున్నారా? చిరంజీవి గారికి పెళ్ళి అయినప్పుడు ఆయన స్టార్ హీరో అయిపోయాడు. ఆల్రెడీ 28 సినిమాలు అయిపోయాయి అప్పటికి ఆయనది. అప్పుడు పెళ్లి చేసుకున్నాడు 1980లో. తెలియకపోతే మూసుకొని కూర్చోండి, సరేనా? చిరంజీవి గారిని విమర్శించేంత స్థాయి మీకు లేదు. సర్జరీ చేసుకుంటే కుక్కకి ఆడికి డిఫరెన్స్ తెలీదు. ఆడిని పెట్టుకుని మీరు అంటారా? ఏడా ఆడిని పెట్టుకుని మెగా బ్రదర్స్ని చిరంజీవి ఫ్యామిలీని అంటారు, రామ్ చరణ్ అంటారా మీరు? తర్వాత ఇంకోటి, వాళ్ళ టార్గెట్ ఏం తెలుసా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రామ్ చరణ్ బర్త్డేకి రిప్ రామ్ చరణ్ అని పెడతారంట. అల్లు అర్జున్ బర్త్డే ఏప్రిల్ 8th 7th వస్తుంది కదా. అల్లు అర్జున్ని నోట్ పిక్ చేసి నేను ఎడిట్ చేసి పెడతాను. నా పేరు గుర్తుపెట్టుకో, రంజిత్ పవనిజం. రామ్ చరణ్ జోలికి వస్తే వదలను, పవన్ కళ్యాణ్ ఇంకా అస్సలు వదలను. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే వాళ్ళు ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ అంటారు, ఒక్కటి చెప్తా, మీరు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మిమ్మల్ని 100 మంది వచ్చిన 100 మంది నరికే శక్తి నాకుంది, సత్తా నాకుంది, స్టామినా నాకుంది. మీ హీరోకి మీరు 100 సార్లు చచ్చిపోయి రెడీనా మీరు? అవును, ట్రోల్ పవన్ కళ్యాణ్ హేటర్స్ పేజ్ నాదే. ఆ నొదలను వదిలే సమస్య లేదు. రీసెంట్గా ఒక స్క్రీన్ షాట్ వచ్చింది. అలాంటివి నేను పట్టించుకోవాల్సి వచ్చింది. అవకాశం వచ్చింది, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. అల్లు శిరీష్ పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడని జస్ట్ స్క్రీన్ షాట్. ఇప్పుడు ఎవరి మీద ఒక నింద వస్తే ఖచ్చితంగా, ఇప్పుడు సపోజ్ నా మీద నాకు చెడ్డది, సపోజ్ నేను ఒక అమ్మాయిని మోసం చేశాను అనుకోండి, చేశానో లేదనేది నేను బయటకు వచ్చి చెప్పాలి. నా మీద నింద కాబట్టి. ఒకవేళ చేశానంటే నేను బయటికి రావడం, భయం కొడతాను నన్ను. అల్లు శిరీష్, నీకు ఒకవేళ భయం ఉంటే ఇంట్లో కూర్చో, లేదా బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. నువ్వు బయటకు వచ్చి ఇవ్వకపోయావు, మా పవన్ కళ్యాణ్ అమ్మాయిలు మీ మీద పడ్డం కన్ఫామ్ అయ్యా. మమ్మల్ని ఆపలేరు మీరు, ఇంకా ఆపలేని బ్రదర్, అస్సలు ఆపలేరు. సాయిధరం తేజ బర్త్డేకి తిక్క ఫ్లాప్ అయింది. కొంతమందిలాగా సర్జరీ చేయించుకుని, నాన్నని నమ్ముకుని, టాప్ డైరెక్టర్స్ నమ్ముకుని, పెద్ద పొలిటీషియన్స్ నమ్ముకుని బతకట్ల మా సాయిధరం తేజ్ ఓన్గా వస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ లేదు, మెగా ఫ్యామిలీ నుంచి కూడా పెద్దకు సపోర్ట్ లేదు. కష్టపడి పైకి వస్తున్నాడు. మీ బతుక్కి సాయిధరం తేజ్ కాలుగోడికి సరిపడు మీ వాడు, కరెక్ట్గా చూసుకుంటే. బన్నీ 4 సినిమాలు వితౌట్ సపోర్ట్. సాయిధరం తేజ్ 4 సినిమాలు చూడండి, ఎవడు బాగున్నాడో చెప్పండి మీరే. ఇంకేంటి అన్నారు? ప్రతి మెగా వీడియోకి మీరు డిస్లైక్ కొడతారా? డిస్లైక్ కొట్టండి. మీరు జస్ట్ చెప్పని బ్రదర్ అన్నందుకే ఇన్ని డిస్లైక్స్ పడ్డాయి. సౌత్ ఇండియాలో హైయెస్ట్గా ఉమ్మించుకున్న టీజర్ ఏదన్నా ఉంటే దువ్వాడ జగన్నాథమే అని అందరూ ఉమ్మేసిన టీజర్ ఏదంటే ఇది. కుక్క బతుకు చేసేసాం కదరా, ఇంకేం చేస్తారు మీరు చేయండి, డిస్లైక్ చేయండి. మెగా వీడియోస్ని చిరంజీవి, కొణిదల వంశం ప్లస్ సాయిధరం తేజ్, మీరు డిస్లైక్ చేయండి.
దిష్టి బొమ్మలు తీసుకుని రోడ్ల మీదకి వచ్చి అల్లు అర్జున్ తగలబెట్టలేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు మేము ఇంకా. కేసినేని నాని, అయ్యన్న పాత్రుడు ఇలాంటి వాళ్ళని మేము వదలట్లేదు. మీరంతా బచ్చాగాళ్ళు. మాకు రాజకీయం ఇక్కడ, పొలిటీషియన్స్ అవ్వడం ఇక్కడ, ఫ్యూచర్ పొలిటీషియన్స్ మేము ఇక్కడ. జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికి తెగింది అయిపోయిందంటే ఓకే, లేదా తీవ్ర స్థాయికి దిగుతాం. ఇంకా తట్టుకోలేరు, ఖచ్చితంగా ఏడ్చే రోజు వస్తుంది. ఈ వీడియో చేస్తున్నాను, నా మీద మీరు కేసు వేస్తారు, నా వెంట్రుక వేసుకోండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అండగా నిలబడి జైల్లో కూర్చున్నానని గర్వంగా చెప్పుకుంటా, కాలర్ ఎగరేసి మరీ చెప్పుకుంటా. ఏంటి నా మీద కేసు వేయండి. ఇంకో పాయింట్, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అంటే ఇది వైసీపీ వాళ్ళ మీద రాజకీయ లబ్ధి కోసం, స్పెషల్ స్టేటస్ కోసం నటిస్తున్నాడు వైసీపీ. ఒకటే చెప్తా, కొంతమందిలాగా నాన్న చనిపోయాక నాన్న సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని నాన్న పేరుతో పార్టీ పెట్టి దాని మీద బిజినెస్ చేసే నాయకుడు కాదు మా పవన్ కళ్యాణ్. ఆయన అనుకుంటే ఒక నడక నడిస్తే, ఒక యాడ్లో యాక్ట్ చేస్తే కోట్లు కుమ్మరిచిపోతుంది. ఆయన ముందర కాళ్ళ ముందర చిబడిపోతుంది. చెయ్యట్లా. దేనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు? వీవర్స్, హ్యాండ్లూమ్ వీవర్స్, దానికి మా నాయకుడు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. కానీ 2 ఏళ్ళలో సీఎం అయిపోతా, 3 ఏళ్ళు ఏదో పొడుస్తా అని సెల్ఫ్ డబ్బు కొట్టుకోవట్లా కొంతమంది లాగా. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ని విమర్శించే ముందు వాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అయ్యుండొచ్చు, ఇంకోటి అయ్యుండొచ్చు, నాకు అనవసరం. మీ మొహం అద్దంలో ఒకసారి చూసుకోండి. మల్లు ఫ్యాన్స్ ఆన్లైన్ యువత, మా సాయిగడ్ కరెక్ట్గా పెట్టాడరా మీకు పేర్లు. ఆన్లైన్ యువత, మీరు మీ హీరో కోసం ఏం బిక్కారు? జస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కెలికి మీ కన్నీ తిట్టించుకుంటున్నారు అంతే, ఇంకేం చేయట్లేదు మీరు. మేము మా నాయకుడు ఏం చెప్తే అది చేస్తూనే ఉంటాం, ప్రాణం పోయేదాకా చేస్తూనే ఉంటాం. ఆయన ఏం చెప్తే మాకు అదే వేదవాక్కు, మేము చేస్తాం, చేసి చూపిస్తాం, చేసి చూపించాం. చూడలేదా 2014 ఎన్నికలు ఏం జరిగిందో? ఇంకా అంతకన్నా నేను ప్రూఫ్ చూపించాలా? అక్కర్లా. అదే మీకు అన్నిటికన్నా మంచి ప్రూఫ్. మీరు ఇంకా దీన్ని కంటిన్యూ చేద్దామంటే రండి చూసుకుందాం. ఫేస్బుక్లో అంటే ఫేస్బుక్లో ఫేస్ టు ఫేస్ అంటారా? నాకు చాలా హ్యాపీ, చాలా ఈజీగా. అదే ట్రోల్ చేయాలి, 5-6 పోస్టులు పెట్టాలి, రోజు 2 రోజులు అవుద్ది. నేను కరెక్ట్గా అరగంట తీసుకుంటాను అంతే. మీరు 10 మంది వస్తే 10 మంది నాకు కాళ్ళ మీద పడేటట్లు చేస్తా. నా అడ్రస్ చెప్తా, దమ్ముండే ఎవడైనా సరే వచ్చుకోవచ్చు. డోర్ నెంబర్ 248, ఫస్ట్ క్రాస్, సెలబ్రిటీ లేఅవుట్, దట్టుతోగు, బెంగళూరు. వచ్చేయండి, చూసుకుందాం. ఇంట్లో చెప్పేసరండి, నా ఏరియాలో అడుగుపెట్టి ఒక్కడైనా సరే ప్రాణాలు తింటికంటారా నేను చూస్తాను. ఒక్కడెళ్తే నేను ఓడిపోయినట్టే. ఇంకా జాగ్రత్త. మీకు నేనేంటో తెలియాలి అంటే ఒకసారి మా నాయకుడు ఎక్కడెక్కడైతే ప్రచారాలు చేశాడో ఆ ఏరియాలో వైసీపీ ఎమ్మెల్యే ఎంపీల బతుకులు ఎంపీ ఒక్కసారి చూడండి. రాజకీయం గురించి మాట్లాడుతున్నా, సినిమా గురించి కాదు. సినిమాలు చూడాలా? సరిగ్గా 10 నెలల క్రితం బ్రహ్మోత్సవం సినిమాని వాళ్ళు సర్దారం చేశారు, మేము బ్రహ్మోత్సవం చేశాం. చేయడం వాళ్ళు చేసి వదిలేశారు, మేము చేసి పేపర్లో వచ్చేలా చేసుకున్నాం. జాగ్రత్తగా ఉండండి. ఈసారి పేపర్లో కాదు, టీవీలో బ్రేక్ న్యూస్గా పోద్ది. అల్లు అర్జున్ కుమ్మేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని. ఇదే ఫ్లాష్. తస్మాత్ జాగ్రత్త. గెలికే ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యాన్ బేస్ ఏంటి, మన బతికేంటి, వాళ్ళ బతికేంటి తెలుసుకొని మాట్లాడండి. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ మాట్లాడితే అల్లు అర్జున్ ఎంతమందితో అనుకున్నారు నేను చెప్పనా? పర్సనల్ గురించి నేను మాట్లాడను. నాకు నిజాయితీ, మానవత్వం ఇవి ఉన్నాయి. కొంచెం ఫెయిత్ఫుల్నెస్ అంటారు, అది ఉంది నాకు కొంచెం. దాని గురించి నేను చెప్పడం, మాట్లాడదలుచుకోలేదు కూడా. ఇంకొక్కటే చెప్తా, కెలకండి. చూసుకుందామంటే నేను రెడీ, చూసుకుందాం. ఫేస్ టు ఫేస్ అయినా ఫేస్బుక్లో అయినా భయపడే ఛాన్సే లేదు. నేను భయపడిన రోజు నా పేరు పక్కలో పవనిజం పీకేస్తా. రంజిత్ మాత్రమే ఉంటుంది. ఆ రోజు నేను భయపడ్డానని అర్థం. రంజిత్ పవనిజం భయపడ్డు, ఎవ్వడికి భయపడ్డు.
రండి చూసుకుందాం. నిర్భయంగా చెప్తున్నాను నేను. కుమ్మేసుకుందాం రండి. నాకు మీకు గొడవలు కొత్త అయి ఉండొచ్చు, నాకు కాదు. ఈరోజు అల్లు అర్జున్ అభిమానిస్తున్న వాళ్ళే ఒకప్పుడు అల్లు అర్జున్ అభిమానులే, వాళ్ళలో నేను ఒకడిని. ఎస్, అల్లు అర్జున్ సూపర్, నేను చెప్తున్నాను కదా. అల్లు అర్జున్ మన టాలీవుడ్కి వచ్చిన వరం. అంత మంచి యాక్టర్ ఎవరికి లాభం? మీ దగ్గర i7 సిస్టమ్ ఉంది, సిస్టంలో వైరస్ ఉంది, చెత్త కుప్పలో పడేయాలంతే. i7 కన్నా ఫాస్ట్ ప్రాసెసర్ ఉండదు, చాలా స్పీడ్ ఉంటుంది. 16 GB ర్యామ్, 32 GB ర్యామ్ ఉంటుంది. దేనికి? పక్కన పడేయండి అంతే. అది వైరస్ ఉంది. అల్లు అర్జున్ టాలెంట్ ఉంది, బల్బ్ కూడా బాగుంది, పక్కన పడేయండి అంతే. అక్కడ మనకు పని ఏంటి ఇంకా? ఈరోజు అల్లు అర్జున్ తిడుతున్న ప్రతి ఒక్కడు ఒకప్పుడు అల్లు అర్జున్ అంటే పడి చచ్చిపోయేవాళ్ళే. ఈ మాట రాసుకోండి, ఈ వాస్తవం మీకు కూడా తెలుసు. ఈరోజు ఎందుకు పడుతున్నాం మీకు కూడా తెలుసు. అల్లు అర్జున్ గారు నీకు కూడా తెలుసయ్యా. నీ బిహేవియర్ మార్చుకో, లేదా నువ్వు మెగా ఫ్యామిలీ కాదని చెప్పుకో బయట. మా పరువు మేము తలెత్తుకుంటాం. కొంచెం మగం చూపించుకోలేకపోతాం. అల్లు అర్జున్ లాంటి హీరో మీ ఫ్యామిలీలో ఉన్నాడు అంటారు. మాకు వద్దు. మాకు చిరంజీవి గారు ఆయన అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తర్వాత రామ్ చరణ్కి యాక్టింగ్ రాదు అంటారు. క్యారెక్టర్ ఉంది, బంగారం అట్లా మనిషి, రత్నం ఆయన. అది సాయిధరం తేజంటారా, లవ్లీ బాయ్, చాలా మంచాడు, అంతకన్నా అక్కర్లేదు. వరుణ్ తేజ్ ఆయన అవుట్పుట్ కలదు కానీ చూడడానికి చాలా బాగుంటాడు. పొగుడు లేదు, అహంకారం ఉండదు. నాకు కావాల్సింది క్యారెక్టర్. ఈ ఫ్యామిలీని ఒక మెగా కుటుంబాన్ని, మెగా వారసత్వాన్ని స్టార్ట్ చేసిండే చిరంజీవి గారి దగ్గర నుంచి ఫస్ట్ టైం క్యారెక్టర్ బ్యాడ్ ఇంప్రూవ్ అయింది అల్లు అర్జున్ నుంచే. అందుకే అల్లు అర్జున్ తన్ని బయట పెట్టేసాం. మెగా ఫ్యామిలీకి నాకు సంబంధం లేదు, మెగా ఫ్యామిలీ అంటే ఇది అని చెప్పడానికి. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు రండి. మీరు అల్లు అర్జున్ పెట్టుకుని చిరంజీవి గారిని అనడం, అల్లు అర్జున్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ అనడం ఏంట్రా అది? మీరెంత, మీ బతుకులు ఎంత? మేము చేసిన దాంట్లో సగం చేయలేదురా మీరు. నిన్నగాక మొన్న లేచారు మీరు ఆన్లైన్ అవుతా. ఫస్ట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అసోసియేషన్లో పెట్టండి రా. మీ హీరోని అప్రోచ్ అవ్వండి, మాట్లాడండి మీ హీరోతో. అసోసియేషన్లో పెడతామన్నా గవర్నమెంట్ రికగ్నైజేషన్ మాకు రావట్లేదని అడుక్కోండి. ధన్వంలో 13, విజయవాడలో 5, హైదరాబాద్లో 10, బెంగళూరులో 3 పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్. పవన్ కళ్యాణ్ ఈ చిరంజీవి గారి గురించి మాట్లాడట్లా, పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నా. చిత్తూరులో 2, తిరుపతిలో 1, మెయిన్ది 1. బెంగళూరులో ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? 600 మంది. ఊహకు కూడా అందదు. పవన్ కళ్యాణ్ గురించి ఎవడన్నా మాట్లాడితే కోసేస్తాడు. ఆయన గురించి ఒక ప్రోగ్రామ్ చేయాలంటే క్రెడిట్ కార్డులు, పర్సులు ఎత్తి బెంచ్ మీద పెడతాడు. ఎంత కావాలో తీసుకోండి, ఫంక్షన్ అసలు బ్రహ్మాండంగా జరగాలి. మీరా మాట్లాడింది మా గురించి? జాగ్రత్త, ఎవరి గురించి మాట్లాడుతుందో తెలుసుకొని మాట్లాడండి. సాయిధరం తేజ్ అంటే ఒక ఎత్తు, పవన్ కళ్యాణ్ ఆయన నాయకుడు, ఆయన ఎలా అంటారు? కోసేస్తాం ఆయన అంటే. అని నా కొడుకులు నా అడ్రస్ ఇచ్చాను కదా, దమ్ముంటే, మగతనం ఉంటే, మీ అబ్బకి మీ అమ్మకి అఫీషియల్గా పుట్టుంటే కొడకల్లారా నా ముందు వచ్చానంటారా అని సరిగ్గా నిమిషం బతకండి. ఎక్కువ మీరు గెలిచేసినట్టే. ఇంకా ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తా, బతకండి. పవన్ కళ్యాణ్ అని కరెక్ట్గా 60 సెకండ్లు బతకండి చాలా. నా ముందు నరికి పాతిరేస్తా ఒక్కొక్కడిని. రండి, అడ్రస్ ఇచ్చాను కదా, దమ్ముండే ఎవడైనా రావచ్చు, ఈ పవన్ కళ్యాణ్ పైన ఎదుర్కోవచ్చు. జై హింద్, జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.